స్టోరీ బాగుంది, సినిమా బాగుంది, మూవీ చాలా బాగుంది, సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా 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 బాగుంది. శత్రువులు ఎవరైతే ఉంటారో ఈ టైంలో బయటకు వస్తారు, చెప్తారు ఇలా ఉంది అలా ఉంది అని ట్రోల్ చేస్తారు. అవేం పట్టించుకోకండి అండి, మూవీ బాగుంది. చాలా అంటే చాలా బాగుంది బ్రో. చాలా ఇయర్స్ తర్వాత చూసాము పవన్ కళ్యాణ్ అట్లా స్క్రీన్ మీద చూస్తుంటేనే మాకు ఇదైపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా 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 బాగుంది. జెన్యూన్గానే చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. అది ఆ ల్యాగ్ అనేది సినిమాటిక్ ప్రాసెస్లో ఒక భాగమే తప్ప ఆ ల్యాగ్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ట్విస్ట్ మీకు ఫస్ట్ హాఫ్లో నిధి అగర్వాల్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్యన ఉంటుంది. అది మీరు చూసి చెప్పండి, నేను అంత హ్యాండ్ ఇచ్చినట్టే. లేదండి, బాలయ్య బాబు ఎవరు లేరు. బాలయ్య బాబు రిఫరెన్స్ చేసి ఏం లేదు. కీరవాణి గారి మ్యూజిక్ పాటలు చాలా బాగున్నాయి. థియేటర్లో చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా విఎఫ్ఎక్స్ అయినా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. అలా అది పెంచుంటే ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంత లేదు. సెకండ్ హాఫ్ మరి ఎవరు చేశారో తెలీదు, బట్ స్టోరీ ఏమైనా చేంజ్ అయిందేమో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ అంత బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చూసి మాట్లాడాలి ఎవరైనా సరే. ట్రోలర్స్ అనేది కామన్, ఫస్ట్ మూవీ చూసినాక మాట్లాడాలి ఏదన్నా. కొందరికి పడని వాళ్ళు అది కామన్. అది పవన్ కళ్యాణ్ చూసిన వాళ్ళు 100% వస్తారు. ఫ్యాన్స్ వరకు కాదు, సినిమా చూసాక మాట్లాడాలి ఏదన్నా సరే. సినిమా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే పీక్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇంట్రో కానీ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ఏం చూడాలనుకున్నా అది చూసాము. ఆ ట్రేడ్ మార్క్ స్వాగ్ అంతా ఉంది, కానీ ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అంటే ఇద్దరు డైరెక్టర్లు తీయడం వల్ల ఫస్ట్ హాఫ్ ఒకరు తీసినట్టు సెకండ్ హాఫ్ ఒకరు తీసినట్టు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఓవరాల్గా పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అన్న సినిమా. ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుండే సినిమా. యా డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ కొంచెం పూర్గా ఉంది. అంటే మేబీ ఇన్ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అవ్వడం వల్ల తెలుస్తుంది. క్రిషే హ్యాండిల్ చేస్తుంటే ఓవరాల్ సినిమా చాలా బాగుండేది. సో ఆ డిఫరెన్స్ అనేది మనకి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి క్లియర్గా తెలుస్తుంది. పవర్ స్టార్ మనకు ఆల్రెడీ జానీ సినిమాలో గట్రా ఫైట్స్ అవి కంపోజ్ చేశారు. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఈ సినిమాలో పెద్ద ఫైట్ సీక్వెన్స్ అది చాలా బాగా చేశారు. యాక్చువల్గా ఈ సినిమాలో పవర్ స్టార్ కాకుండా సెకండ్ యాడింగ్ ఎవరంటే నాకు తెలిసి కీరవాణి గారనే చెప్పొచ్చు. చాలా మంచి బీజిఎం ఇచ్చారు. యా ఆల్మోస్ట్ ఈ సినిమాకి అయితే చెప్తున్నాను కదా, పవర్ స్టార్ తర్వాత కీరవాణి గారే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సినిమా వరకు. యా ఆ మిత్ ఉంది. ఈ సినిమాతో కొంచెం దాన్ని అయితే బ్రేక్ చేశారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక పీరియాడిక్ సినిమా, దట్టు పవర్ స్టార్ ఫస్ట్ టైం పీరియాడిక్ సినిమా కాబట్టి చాలా బాగా చేశారు. కీరవాణి కూడా చెత్తకొట్టారు బీజిఎం. యా టూ గుడ్. బాబీ డియోల్కి లిమిటెడ్ రోలే, బట్ ఉన్నంతసేపు ఇంటెన్స్ రోల్ బాగా చేశారు. పార్ట్ 2లో ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. యా కంబ్యాకే. అంటే ఓజీకి ముందు మంచి సెటప్ అనే చెప్పొచ్చు. సో ఓజీ హైప్ నిలబెట్టేలాగైతే ఉంది సినిమా. సో యా 700 ప్రీమియర్స్ పెట్టినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు అర్థమైంది ఎందుకని. మ్యూజిక్ ఒకటే నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ అది కూడా కొన్ని చోట్ల మరి ఆయన డూప్ అనుకుంటుంది, కొన్ని చోట్ల బాగున్నాయి. డబ్బింగ్ అయితే అసలు నచ్చలేదు నాకు. బాగున్నాయి. విఎఫ్ఎక్స్ బాహుబలిని మించిన విఎఫ్ఎక్స్ ఉన్నాయి సినిమాలో, అది బాగా నచ్చింది నాకు. ఈ సినిమా నుంచి క్రిష్ గారు ఎందుకు తప్పుకున్నారో నాకు అర్థమైంది. మణిరత్నం అదే ఏఎం రత్నం దగ్గర ఫస్ట్ హాఫ్ వరకు డబ్బులు ఉన్నాయి, సెకండ్ హాఫ్ నుంచి డబ్బులు లేవు పాపం. ఆయన అప్పుల పాలు అయిపోయాడు కాబట్టి సినిమాని అలా లాక్కొచ్చారు. రేటింగ్ ఎంత ఇస్తావు మరి? 1 అన్న. సీరియల్ ఎక్కువ, సినిమా తక్కువైంది. బాగుందండి, కాన్సెప్ట్ బాగుంది, అండ్ సమ్ యాక్షన్స్ బాగున్నాయి. తన విలన్ కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారండి. ప్రొఫెషనల్గా బాగుంది. అలా ఏం లేదండి, రెండు బాగున్నాయి. అది ఇంట్రెస్టెడ్గానే ఉంది లాస్ట్ వరకు కూడా. ఇంకా సెకండ్ హాఫ్ కోసం చూస్తున్నాం. బాగుంది. విఎఫ్ఎక్స్ పరంగా చాలా బాగుంది. మన హిందూ ధర్మత్వాన్ని చాలా మంచిగా తీసినారు. అదేవిధంగా మనకి ఇంకా మంచి సినిమాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. డైరెక్షన్ పరంగా ఇద్దరు డైరెక్టర్స్ మారడం వల్ల కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఉంది, బట్ ఓవరాల్ వాజ్ రియల్లీ గుడ్. విఎఫ్ఎక్స్
బ్రదర్ సినిమాలో మన హిందుత్వం గురించి బాగా చాటి చూపించాడు. దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైట్ సీన్స్. సార్ ఇక ఫైట్ సీన్స్ గురించి మాట్లాడితే ఇంకా చాలా బాగున్నాయి. సూపర్ అంటే సూపర్. మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాంటసీ చూపించారు ఈ సినిమాలో. దట్స్ రియల్లీ గుడ్. కొంచెం నెగిటివ్ టాక్ ఏమైనా రావచ్చేమో కానీ ప్రీమియర్స్ నెగిటివ్ టాక్ రావచ్చేమో కానీ అదేం లేదు సెకండ్ హాఫ్ వరకు. బట్ ఓవరాల్గా సినిమా వైస్ చూసుకుంటే పర్ఫెక్ట్ ఉంది. అయితే ఔరంగజేబ్ కి హరిహర వీరమల్లుకి ఫైట్ ఎలా ఫైట్ ఇంకా అది స్పాయిలర్స్ కాదు, అవి జస్ట్ ఎవ్రీథింగ్ క్లైమాక్స్ ఇంటెన్సిటీ అదిరిపోయింది. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ సినిమాకి 4-5 యాక్షన్ ఎపిసోడ్స్ బాగా యాక్ట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒకటి యాక్షన్ బ్లాక్ క్లైమాక్స్ అదిరిపోయింది. అది బాగా సూపర్ సూపర్ ఇంటెన్సిటీ వైస్ సూపర్. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, చాలా బాగా యాక్ట్ చేశారు. కొన్ని సినిమాలుగా మిస్ అవుతున్న యాక్షన్ ఆయనలో దీంట్లో చాలా మనసు పెట్టి చేశారు. హేటర్స్ మీరు ఒక మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు? సూపర్ హిట్.